ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వీరపునాయనిపల్లె మండలం ఎర్రమల గ్రామానికి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీచరణి భారత మహిళల జట్టులో మెరిసింది. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025లో భారత్ విజేతగా నిలవటంలో ఆమె కీలక పాత్ర పోషించింది. మారుమూల పల్లెటూరు నుంచి రికార్డును సృష్టించింది. పేదరికం, కష్టాలు అన్నిటిని ఎదిరించి దేశానికే గర్వంగా నిలిచింది. ఐసీసీ మహిళల విభాగంలో భారత్కు మొట్టమొదటి ప్రపంచ కప్పును అందించింది. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా క్రీడారంగంలో పెద్దగా పేరున్న ప్రాంతం కాదు. కానీ ఈ జిల్లాలోని వీరపునాయని మండలం ఎర్రమల్లె గ్రామం నుంచి వచ్చిన శ్రీచరణి భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళల ప్రపంచ కప్పులో ఆడిన మొట్టమొదటి క్రీడాకారిణిగా నిలిచింది. కానీ ఆమె ప్రయాణం అనేక కష్టనష్టాల మధ్య సాగింది. భారత్లో యువ టాలెంట్లలో శ్రీచరణి ఒకరు. అసలు పేరు నల్లపురెడ్డి శ్రీచరణి. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన ఆమె 2004 ఆగస్టు 4న జన్మించింది. శ్రీచరణికి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మాత్రమే కాదు, ఎడమ చేతి వాటం బ్యాటర్ కూడా. ఇక తన చిన్నతనంలో ఆమె చాలా ఆటల్లో పాల్గొన్న క్రికెట్ మీద అమితమైన అభిమానాన్ని పెంచుకుంది. తన మావయ్య నుంచి మంచి సపోర్టు లభించిందని ఆమె పలు సందర్భాల్లో కూడా చెప్పింది. భారత్ అండర్-19 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఆమె చోటు దక్కించుకోలేకపోయింది. అయితే ఆ తర్వాత అండర్-23 స్థాయిలో తనదైన ప్రతిభను చూపింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 వేలంలో తన కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. చివరికి శ్రీచరణ్ని ఢిల్లీ క్యాపిటల్స్ 55 లక్షలకు దక్కించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పోటీగా ఆమె WPL లీగ్లో అరంగేట్రం చేసింది. ఈ మ్యాచ్లో కీలకమైన వికెట్లు తీసింది. ఈ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్గా నిలిచింది. ఇదే ఏడాది శ్రీచరణి పరిమిత ఓవర్ల ఫార్మేట్లో అంతర్జాతీయ మ్యాచ్ల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇది మన కడప అమ్మాయి ప్రతిభ.